ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే మనకు ఉండేటువంటి తీవ్రమైనటువంటి కష్టాల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటివే స్తోత్రాలు. ఈ స్తోత్రాలన్నీ కూడా మనకి మహనీయమైనటువంటి మహర్షి బృందం అందించి ఉన్నారు. ఈ స్తోత్రాలు ఎంత విశేషమైనవంటే పూజా కోటి సమం స్తోత్రం అని చెప్పాలి. కోటి పూజలు చేస్తే ఎంత పుణ్యమో మనస్ఫూర్తిగా నిశ్చలమైనటువంటి మనస్సుతో ఒక్కసారి స్తోత్రాన్ని పారాయణ చేస్తే అంత ఫలితం కలుగుతుంది అని. పూజకి మనకి ఉపకరణాలు చాలా కావాలి. పూలు కావాలి, పళ్ళు కావాలి, దీపం కావాలి, ఇట్లాంటి చాలా ఉపకరణాలు కావాలి. స్తోత్రానికి ఇవన్నీ కూడా ఏమి అక్కర్లేదు. మనస్సు ఒక్కటి స్థిరంగా నిలబెట్టుకొని నమ్మకంతో భక్తితోటి చేయగలిగితే చాలు. అంత తేలిగ్గా ఉపకరించేటువంటివి. అందుకనే స్తోత్రాలకి ఎనలేని శక్తి ఉంది. దాని దృష్టిలో ఉంచుకొనే మన అభిషేక కార్యక్రమంలో ప్రతిరోజు కూడా స్తోత్రాలు, వాటికి ఉండేటువంటి విశిష్టత, వాటి ద్వారా మనం గట్టెక్కవచ్చు, మనకు ఉండేటువంటి కష్టాల్లోంచో తెలుసుకుంటున్నాం. ఆ క్రమంలో మనందరికీ కూడా చాలా భవ్యంగా ఉపకరించేటువంటి స్తోత్రం ఏదైతే ఉందో దాని గురించి ఇప్పుడు మనం ప్రస్తావన చూసుకోబోతున్నాం. అదే నృసింహ కరావళంబ స్తోత్రము. ఈ నృసింహ కరావళంబన స్తోత్రం అనేటువంటిది అనేక విధాల మనకు రక్షణ కలిగించేటువంటిది. ఈ స్తోత్రాన్ని రోజుకు ఒక్కసారి నియమం పెట్టుకోకుండా మీరు రోజు ఎన్నిసార్లు పారాయణ చేయగలిగితే అన్నిసార్లు పారాయణ చేస్తూ ఉండండి. దీనివల్ల లాభం ఏమిటి? మీకు ఎప్పుడు ఏది జరిగితే క్షేమం కలుగుతుందో అది పరమాత్మ చేయిస్తూ ఉంటాడు. ఇదొక లాభం.
రెండోది మా ఇంట్లో మా పిల్లలు మాట వినట్లేదు అనుకునేటువంటి వారు ఉంటారు చూసారా, వారి చేత్తో విభూది పుచ్చుకొని ఈ స్తోత్రాన్ని 1కి 3-4 సార్లుగా పారాయణ చేసి వారికి రక్షగా పెడుతూ వచ్చినట్లయితే పిల్లలకు ఆ విభూదిని వాళ్ళు క్రమేపీ మెల్లగా మన మాట వినడానికి అవకాశం ఉంటుంది. అలానే ఎప్పుడైనా సరే యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయనుకున్నప్పుడు కూడా ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ ఉండటం వలన యాక్సిడెంట్స్లో నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. ఈ స్తోత్రానికి ఉన్నటువంటి మరొక విశేషమైనటువంటి శక్తి ఏంటంటే, థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారు ఈ స్తోత్రాన్ని కనుక రోజుకి 3 సార్లు చొప్పున పారాయణ చేస్తూ వచ్చినట్లయితే నృసింహానుగ్రహ కారణం చేత ఆ థైరాయిడ్ క్రమేపీ నిదానంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. క్రానిక్ డిసీజెస్ అన్నింటినీ కూడా తగ్గించడానికి గాను ఇది అద్భుతంగా ఉపకరించేటువంటి స్తోత్రం అని చెప్పుకోవాలి. అంతటి భవ్యము విశేషమైనటువంటి స్తోత్రం నృసింహకరావలంబన స్తోత్రం. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రవాణి అంటూ సాగేటువంటి ఈ స్తోత్రాన్ని మొట్టమొదటిగా మనకు అందించినటువంటి వారు శ్రీమత్ శంకర భగవత్పాదాచార్యుల వారు. వారు ఏ ముహూర్తాన ఈ స్తోత్రాన్ని చేశారో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరికీ కూడా ఇది వటవృక్షంలాగా నీడనిస్తోంది. ఆశ్రయించినటువంటి వారందరూ కూడా కల్పవృక్షమై వరాలను అనుగ్రహిస్తోంది. అంతటి భవ్యమైనటువంటి ఆ స్తోత్రాన్ని మనమందరం కూడా శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. श्रीमत्पयोनिधि निकेतन चक्रपाणे भोगीन्द्र भोगमणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् ब्रह्मेन्द्र रुद्र मरुदर्क किरीटकोटि संघट्टिताघ्रिकमलामलकान्तिकान्त लक्ष्मीरसत्कुच सरोरुहराजहंस लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारसागर विशालकरालकामनक्रग्रहग्रसल निग्रह विग्रहस्य मग्नस्य नागलसदूर्मिनि पीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारघोरगहने चरतो मुरारे मारोग्रभीकरमृगप्रवरादितस्य आर्तस्य मत्सरनिदाघनिपीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारकूपमतिघोरमगाधमूलम् सम्प्राप्य दुःखशतसर्पसमाकुलस्य दीसस्य देव कृपया शरणागतस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारभीकरकरीन्द्रकराभिघात మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలన్నింటిలో నుంచి కూడా తేలిగ్గా బయటపడడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున సుఖవంతమైన జీవనం సాగించుకోవడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. భార్యాభర్తల మధ్యలో ఎడబాటు రాకూడదు, వీళ్ళు ఎప్పుడూ అన్యోన్యంగా ఉండాలి. అలానే ఆర్థికంగా మాకు ఏనాడు లోటు రాకూడదు, మేము ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా జీవించాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి వాకిట్లో మేము నివాసం ఉండాలి, మా ఇంటికి వచ్చేటువంటి బంధువులందరితోటి మేము ఆనందంగా వర్ధిల్లాలి. ఇట్లా మనకు ఉండేటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా మనం పొందడానికి, చక్కగా సంరక్షించుకోవడానికి